హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇట్స్ మీ ట్రేడర్ ఛానల్కి. అండ్ ఈరోజు మార్కెట్ చూసుకుంటే కనుక ఫస్ట్ హాఫ్ అంతా సైడ్ వేస్లో ఉండి దాని తర్వాత మార్కెట్ అనేది ఒక అప్ సైడ్ మూవ్ ఇచ్చి మార్కెట్ అయితే టాప్లోనే క్లోజ్ అయితే అయిందనమాట. సో ఇందులో నాకు లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందా అనే దాని గురించి అయితే చూసుకుంటే కనుక దీంట్లో ఓవరాల్గా నాకు 566 రూపీస్ అయితే నాకు లాస్ అయితే వచ్చింది. అండ్ దాంతోపాటు ఇన్ని ట్రేడ్స్ చేసాం కాబట్టి ఖచ్చితంగా మనకి కంపెనీ వాడు బ్రోకరేజ్ అయితే తీసుకుంటాడు. సో అది కూడా దగ్గరగా జాగ్రత్తగా ఒక 500 రూపీస్ అయితే బ్రోకరేజ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇది మటుకు నేనైతే తగ్గించుకోలేకపోతున్నాను. ఒక్క లాస్ వచ్చినా ఆ లాస్ని అయితే తట్టుకోలేకపోతున్నాను అనమాట. అందువల్ల ఓవరాల్గా ఈరోజు 1000 రూపీస్ అయితే లాస్ అయితే చేసేసాను. సో చూసుకుంటే ఫస్ట్ నాకు ఆ లాస్ కూడా నాకు ఎలా వచ్చిందనే దాని గురించి అయితే చెప్తాను. సో ముందుగా నేనైతే పక్కా ప్లానింగ్తోనే, పక్కా లెవెల్స్తోనే, పక్కా అనాలిసిస్తోనే మార్కెట్లోకి అయితే దిగుతున్నాను. సో దిగిన తర్వాత మనకి మార్కెట్ చూసుకుంటే ఈరోజు ఏం జరిగిందంటే ఫ్లాట్ మార్కెట్ ఓపెన్ అయింది. సో ఫ్లాట్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మార్కెట్ డైరెక్ట్ ఫాల్ అయితే అయింది. సో ఫాల్ అయిన తర్వాత ఒక్కసారిగా ఇంత పెద్ద క్యాండిల్ అయితే మనకి ఫాల్ అయితే తర్వాత ఒక రివర్సల్ అయితే ట్రేడ్ అయితే ఖచ్చితంగా రావాలి. సో అదే ఉద్దేశంతో రివర్సల్ అయితే మార్కెట్ అనేది వెళ్ళచ్చు అన్న ఉద్దేశంలోనే ఉన్నాను. కానీ ఇంత రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, ప్లస్ ఇక్కడ 25,155 క్యాండిల్ కూడా బ్రేక్ చేసిందంటే ఈ క్యాండిల్ రెండో క్యాండిల్. సో ఇక్కడ నుంచి సెల్లింగ్ ఉండొచ్చేమో అన్న ఒక్క చిన్న లాజిక్ అయితే మిస్ అయ్యి నేను సెల్ సైడ్ అయితే వెళ్ళిపోయాను అనమాట. సో వెళ్ళిన తర్వాత ఒకవేళ సెల్ సైడ్ వెళ్ళినా, ఒకవేళ బై సైడ్ వెళ్ళినా ఖచ్చితంగా మనకి ఫస్ట్ ట్రేడ్ అయితే లాస్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో అందువల్ల నేను ఏదైతే ఏందని చెప్పి 25,200 ఏదైతే ఉందో దీంట్లో నేనైతే ఎంట్రీ అయితే తీసుకున్నాను అనమాట. సో ఎంట్రీ తీసుకున్న తర్వాత సెల్ సైడ్ మార్కెట్ కొంచెం దూరం అయితే వెళ్ళింది. మనకి 20 పాయింట్స్ అయితే రావాలి ఇక్కడ. సో మార్కెట్లో ఈ లెవెల్లో అయితే ఎంట్రీ అయితే తీసుకున్నాను అనమాట. 85 ఆ రేంజ్లో అయితే ఎంట్రీ అయితే తీసుకున్నాను. అక్కడి నుంచి చూసుకుంటే మనకి 94, 98 వరకు కూడా ఇక్కడ వరకు వెళ్ళింది. నేను 110 పాయింట్స్ అయితే పెట్టుకున్నాను అనమాట. 110 పాయింట్స్ అయితే పెట్టడం వల్ల నాకు ఫస్ట్ ట్రేడ్ అయితే లాస్ అయితే వచ్చిందనమాట. అది కూడా ఎలా అంటే తర్వాత మా క్యాండిల్స్ అన్నీ ఫాలో అయినాయి. నేనైతే స్టాప్ లాస్ ఒక 10 పాయింట్స్ పెట్టాను. సో 10 పాయింట్స్ దగ్గర రాలేదు కాబట్టి మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళే అవకాశం అయితే ఉంది. సో మళ్ళీ ఇదే లెవెల్కి వెళ్ళాక ఎగ్జిట్ అయితే అవుదాం అన్న ఉద్దేశం ఉన్నాను, కానీ మార్కెట్ అక్కడి వరకు అయితే వెళ్ళదనమాట. మళ్ళీ మనకైతే లాస్ అయితే వచ్చింది. సో దాని తర్వాత మళ్ళీ నేనైతే ఇంక మళ్ళీ మార్కెట్ అనేది పైకి వెళ్ళట్లేదు అనిపించి నేనైతే స్టాప్ లాస్ ఏదైతే ఉందో దాన్ని నేను ఈ లెవెల్కి అయితే తీసుకొచ్చాను అనమాట. 80 రూపీస్కి అక్కడ తీసుకొచ్చాను. సో తీసుకొచ్చిన తర్వాత ఈ లెవెల్లో ఎక్కడ అనుకుంటా ఎగ్జిట్ అయితే ఇంకా మార్కెట్ అనేది ఇంక వెళ్ళట్లేదు అనిపించి నేను ఫస్ట్ ట్రేడ్ అయితే ఎగ్జిట్ అయితే అయిపోయాను. సో దాని తర్వాత మళ్ళీ ఇంకొక ట్రేడ్ తీసుకున్నాను. అది ఈ లెవెల్లో అయితే ఎంట్రీ ఎగ్జిట్ అయితే అయిపోయాను అనమాట. ఇది కూడా వెళ్ళట్లేదని అలా కంటిన్యూగా నేనైతే ట్రేడ్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఒక్క ట్రేడ్ కాదు, ఒక్క ట్రేడ్ ఈ ట్రేడ్ వెళ్ళొచ్చు అన్న ఉద్దేశంలో. కానీ మార్కెట్ అనేది ఫాలో అవుతుంది అనిపించి 2 ట్రేడ్లు అయితే తీసుకున్నాను. దాని తర్వాత మార్కెట్లో మంచి బై సైడ్ ఎప్పుడంటే నేను ఈ లెవెల్ ఏదైతే ఉందో 25,167 నుంచి 25,121 దీన్ని ఒక బాక్స్లో పెట్టాను అనమాట. సో పెట్టిన తర్వాత ఇది ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఈ లెవెల్ ఇక్కడ నేనైతే ఎంట్రీ అయితే తీసుకున్నాను. సో ఎంట్రీ తీసుకున్న తర్వాత నాకు ఒక 103లో అయితే ఎంట్రీ తీసుకున్నాను. 91లో ఎంట్రీ తీసుకున్నాను. 103 దగ్గర అయితే ఎగ్జిట్ అయ్యాను. ఇక్కడ నాకు 885 రూపీస్ అయితే ప్రాఫిట్ వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ ట్రేడ్లో మళ్ళీ బై సైడ్ అయితే తీసుకున్నాను. అక్కడ కూడా మనకి 630 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది. సో దాని తర్వాత లాస్ట్లో చిన్న 2 ట్రేడ్స్ అయితే తీసుకొని ఇవి 2 నాకు లాస్ అయితే ఇచ్చినాయి అనమాట. సో ఫైనల్గా నేను ఈ 2 ట్రేడ్లు కాకముందు చూసుకుంటే ప్రాఫిట్ ఒక 400 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నాను. అలాగే బ్రోకరేజ్ ఛార్జెస్ ఇవన్నీ కలుపుకున్నా సరే నాకు ఒక 500 రూపీస్ ప్రాఫిట్లో ఉండి ఒక బ్రోకరేజ్ ఛార్జ్ ఒక 400 రూపీస్ అలా ఉంది.
సో అది ఒక మైనస్ అయినా ఒక 100 రూపీస్ అయితే మనం ప్రాఫిట్లో ఉండేవాళ్ళం ఈరోజు. కానీ ఏం చేశానంటే లాస్ట్ ఒక ట్రేడ్ అయితే ఉంది కదా ఇక్కడ ఎంట్రీ అయితే తీసుకున్నాను అనమాట. ఈ టైంలో ఇక్కడ ఎంట్రీ తీసుకున్న తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ చూసేసరికి మళ్ళీ మార్కెట్లో ఒక అప్ సైడ్ మూవ్ అయితే ఉందేమో అనిపించి పిఈ సైడ్ ఎంట్రీ తీసుకున్నది ఎగ్జిట్ అయితే అయిపోయింది అనమాట. సో ఎగ్జిట్ అయినప్పుడు ఈ గ్రీన్ క్యాండిల్ దగ్గర ఎగ్జిట్ అయితే అయ్యాను. అక్కడి నుంచి మార్కెట్ చూసుకుంటే మనకి మళ్ళీ ఫాల్ అయితే అయింది. సో ఇది నేను ఇక్కడ చిన్న రాంగ్ ట్రేడ్ అది కావాలని తీసుకున్నాను, బై లక్కి ఏదైనా జరగచ్చని. సో మెయిన్ పెద్ద మిస్టేక్ ఏంటంటే ఈ లెవెల్లో నేను మార్కెట్ తీసుకున్న తర్వాత సైడ్ వేస్లో ఉండిపోవడమే పెద్ద మిస్టేక్ అయితే అని చెప్పచ్చు. నాకు ఒక ఫస్ట్ 5 మినిట్స్లోనే 10 మినిట్స్లోనే మార్కెట్లో లాస్ వచ్చిన నాకు అంత ఉండేది కాదు. మార్కెట్ చాలాసేపు అలా సైడ్ వేస్లో ఉండి వెళ్ళేసరికి ఇటు సైడ్ ఎంట్రీ ప్రాపర్ ఎంట్రీ అయితే తీసుకోలేకపోయాం అనమాట. ఒకవేళ ఇటు సైడ్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ట్రేడ్లోనే లాస్ వచ్చేసిందంటే ఒక 5 మినిట్స్ 6 మినిట్స్లో ఇంకో ట్రేడ్ అయితే ఇదిలా ప్లాన్ చేద్దాం. కానీ మార్కెట్ ఇంత టైం దాదాపుగా 9:20 నుంచి 11:40 వరకు మార్కెట్ సైడ్ వేస్లోనే ఉంది. సో దీనివల్ల మొత్తానికి నేను లాస్ అయితే బుక్ చేయడం అయితే జరిగిందనమాట. 565 ఇది మన ఈరోజు లాస్ ఎలా అయ్యాం అనేది. సో మార్కెట్లో లాసెస్ అనేవి కామన్ అని అంటారు, కానీ లాసెస్ని కొని తెచ్చుకున్నట్టు అవుతుంది నా పరిస్థితి చూస్తే. ప్రాఫిట్ వచ్చినప్పుడు కూడా ఒక ట్రేడ్తోనే క్లోజ్ చేశాను, కానీ లాసెస్ వచ్చినప్పుడు ఇన్ని ట్రేడ్స్ అయితే చేశాను అనమాట. సో నిన్న కూడా ఇదే మిస్టేక్ చేశాను. సో ఇదే మిస్టేక్ వల్ల నాకు దాదాపుగా నిన్న ఒక 1500 లాస్ వచ్చింది అండ్ ఈరోజు ఒక 1000 రూపీస్ అయితే లాస్ వచ్చింది. ఓవరాల్గా నా యొక్క ఇన్వెస్ట్మెంట్లో ఒక 2000 రూపీస్ అయితే లాస్ అని చెప్పచ్చు. సో చూడాలి రేపు మార్కెట్లో నేను గెయిన్ చేయగలనా, లేదంటే మళ్ళీ లాస్ అవ్వగలనా, లేదు ఒక్క ట్రేడ్ అయితే చేయగలనా. నేను ఆల్రెడీ ఒక్క ట్రేడ్ అయితే చేయాలనుకుంటాను, కానీ లాస్ వచ్చేసరికి అలాగే మైండ్ సెట్ అనేది ప్రాపర్గా ఉంచుకోబోయేసరికి మనకైతే లాసెస్ అయితే వచ్చాయన్నమాట. సో ఇది ఇవాళ వీడియో అండ్ ఇవాళ మన ప్రాఫిట్ అండ్ లాస్ వీడియో అనమాట. మళ్ళీ వీడియో కనుక మీకు నచ్చితే అండ్ మన ఛానల్ అయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గెయిన్ అవ్వడానికైతే ప్రయత్నం అయితే చేస్తాను.